లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకుండానట్లు ప్రభువు చేత శిక్షించబడుచున్నాము. ఇప్పుడు పేరెంట్ ఆ పిల్లవాడిని టెస్ట్ చేస్తుంది. టెస్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? సరిగా చదువుతున్నాడు, సరిగా చదవట్లేదు అన్న విషయం బయటకు వస్తుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి. చదువుతున్నాడు అని అంటే పర్వాలా, తీర్పులోకి తీసుకురావాల్సి, శిక్షించాల్సిన అవసరం లేదు. అయితే సరిగా చదవట్లేదంటే పేరెంట్స్ ఏం చేస్తారు? డిసిప్లిన్ చేసే ప్రయత్నం చేస్తారు. ఈ డిసిప్లిన్ ఎవరి కొరకు? ఆ పిల్లవాడి యొక్క భవిష్యత్తు కొరకు. ఆ పిల్లవాడు బాగా చదువుకోవడానికి, చేసిన తప్పు మళ్ళీ చేయకుండా ఉండడానికి పేరెంట్స్ చేత డిసిప్లిన్ చేయబడతాడు. ఇక్కడ రాయబడిన మాట అదే. మనల్ని మనము పరీక్షించుకుంటూ ఉన్నప్పుడు కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. సరిగా ఆత్మీయంగా జీవించకపోతే ప్రభువు చేత, దేవుని చేత మనము డిసిప్లిన్ చేయబడతాం కదా. పరీక్షించుకోకపోతే డిసిప్లిన్ చేయబడతాం. అసలు పట్టించుకోలేదనుకుందాం, మన ఆత్మీయ జీవితాన్ని పట్టించుకోకపోతే, పేరెంట్స్ పట్టించుకోవట్లేదు, పిల్లాడు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఏమవుతుంది? అందరూ ఒక ఫైనల్ ఎగ్జామ్ వస్తుంది, అక్కడ ఆ పిల్లవాడు అందరితో పాటుగా ఫెయిల్ అయిపోతాడు. ఎవరైతే చదవలేదో అందరితో పాటుగా ఫెయిల్ అయిపోతాడు. ఎగ్జాక్ట్గా అలాగే మనల్ని మనం పట్టించుకోకపోతే లోకానికి తీర్పు తీర్చబడినట్టుగా మనకు కూడా తీర్పు తీర్చబడుతుంది. మనము కూడా లోకములో మిగతా అన్యజనులు ఎలా ఉన్నారో పట్టించుకోకపోతే, ఆయనకు అవమానకరంగా జీవించే ప్రయత్నం చేస్తే, తెలిసినప్పటికీ కూడా నెగ్లెక్ట్గా ఉంటే మనకు కూడా లోకముతో పాటుగా తీర్పు తీర్చబడుతుంది అని మనకు 32లో మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకుండానట్లు, లోకముతో పాటు శిక్షావిధి కలగకుండానట్లు అది జడ్జిమెంట్ భయంకరంగా ఉంటుంది. లోకానికి ఏ విధమైన తీర్పు ఆయన తీరుస్తాడో వాళ్ళతో పాటుగా మనం కూడా తీర్పు తీర్చే అవకాశం ఉంది. అది భయంకరమైన జడ్జిమెంట్. అది తప్పించుకోవడానికే మనము నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. ప్రాక్టికల్గా క్రైస్తవ జీవితాన్ని జీవించే ప్రయత్నం చేస్తున్నాం.